ఓకే, మంచిది. ఈ మొదటి ఆదివారంలో మనము దేవుని యొక్క మాట విని ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృపలో ముందుకు సాగినట్లుగా మనము నూతన శక్తిని పొందుకోవడానికి దేవుడు మనకి గొప్ప భాగ్యం ఇచ్చారు. మంచిది పిల్లరా, మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే కనికరం కలిగినటువంటి దేవుని ఎదుట మానవుని పతనం. కనికరం కలిగినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనికరం గల దేవుడు. అయితే ఆ దేవుడు మనకు ఉండగా మనుషులమైన మనం ఎందుకు పతనమైపోతున్నాం? పతనావస్థకి ఎందుకు వెళ్ళిపోతున్నాం? పేరుకు మనం క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, ఆదివారం ఆరాధన మానం, ఉపవాస కూటాలు మానం, ఎక్కడైనా ప్రార్థనలు అంటే మానం, కానుకలు వేయడం మానం, కార్యక్రమాలన్నీ క్రైస్తవ కార్యక్రమాలే. కానీ అయినా మనకి అభివృద్ధి లేదు. శారీరకమైనటువంటి అభివృద్ధి గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ శారీరకమైన అభివృద్ధి ఉన్నా మనం ఎంతవరకు అభివృద్ధి అంటే ఇల్లు కట్టుకోవడం వరకే. ఎక్కడి వరకు? తర్వాత ఆ ఇంటికి కూడా పెయింట్లు వేయించుకోలేము. ఇల్లు అంటే పెద్ద ఇల్లు కడతాం, కానీ ఆ ఇంటికి పెయింట్లు వేయించుకునేటువంటి స్తోమత కూడా మనకి ఉండదు. మన స్థాయి అంతవరకే. ఇంకా ఎంత సంపాదించినా పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టుగానే ఉంటుంది. రెక్కాడితే డొక్క ఆడదు. మనము భార్యని, భర్తని, పిల్లల్ని వదిలిపెట్టి ఏదో ఒక దేశం పోతేనే కానీ మనకు అభివృద్ధి లేదు. ఎక్కడికి వెళ్లకుండా ఈ దేవుని నమ్మకుండా ఇంకొక దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనుషులు మన కళ్ళు ఎదుట గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు, గనులైపోతున్నారు. మనం అప్పు కావాలంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళి డాక్యుమెంట్ చేతులు పెట్టి తనఖా రిజిస్టర్స్ చేయించి డబ్బు తెచ్చుకోవాలి. మన పరిస్థితి అది. కానీ మనం ఏమంటాం తెలుసా? మా దేవుడు గొప్పోడు, మా దేవుడు ధనవంతుడు, మా దేవుడు బలవంతుడు, మా దేవుడు ఏదైనా చేయగలడు. కథే మార్చేస్తాడు. కథలు మార్చాడు దేవుడు, స్థితిగతులు మారుస్తాడు. కాబట్టి కథలు మార్చేవాడు కాదు దేవుడు. అలాంటి దేవుని ఎదుట మనం ఎందుకు పతనం అయిపోతున్నాం? పతనానికి ఎందుకు వెళ్ళిపోతున్నాం? అటు ఆధ్యాత్మిక స్థితిలోనే ఎదగలేకపోతున్నాం, ఇటు శారీరకంగానూ అభివృద్ధి చెందలేకపోతున్నాం. కారణం ఏంటి అనేటువంటి విషయాలు మనం చాలా ధ్యానం చేస్తూ వచ్చాం. గత మార్చి నెల నుంచి ఈ వర్తమానాన్ని మనం కొనసాగిస్తూనే ఉన్నాం. మనం ఇంకా ఆదికాండంలోనే మూడో అధ్యాయంలోనే ఉన్నాం, ఇంకా పూర్తి అవ్వలేదు. కాబట్టి బైబిల్ పూర్తి చేయడానికి ఇలా ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటారు? ఏమ్మా, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ ప్రసంగాన్ని పూర్తి చేయడానికి ఎందుకు మనిషి పతనం అయిపోయాడు పూర్తిగా తెలుసుకోవడానికి, ఆ స్థితిలో నుంచి మనం బయటికి రావడానికి ఒకవేళ బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తిరగేస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. కానీ మనం మాత్రం ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభంలో ఉన్నాం. సరే, మంచిది. మనిషి పాపం చేయడానికి కారణమైనటువంటి అవయవాలు ఏంటి? కళ్ళు, చెవులా కాదు. ఏంటి? నాలుక, చేతులు, స్పర్శ, రుచి, తర్వాత చూపు, తర్వాత స్పర్శ. ఈ మూడిట్ల ద్వారా మనిషి పాపం చేస్తాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోతాడు, పొందుకోలేడు, అనుభవించలేడు. కాబట్టి అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని కోల్పోయారు, దేవుని మహిమను కోల్పోయారు అనేటువంటి విషయాలు మనము ఆలోచించేస్తూ ఉన్నాం. మంచిది పిల్లరా, మరి ఈ కళ్ళ ద్వారా చేసేటువంటి పాపం గురించి మనం నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 4 ఇంచుమించుగా ABCD 4 విషయాలు మాట్లాడుకున్నాం. ఈరోజు 5వ విషయాన్ని మాట్లాడుకుందాం. దానికి నేను ఈ అని పెట్టాను. మనం నేర్చుకున్నటువంటి ఆ సబ్జెక్ట్కి పార్ట్ ఆల్ఫాబెటికల్లో ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మోహపు చూపు. ఏంటది? మోహపు చూపు. ఈ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు చదువుదాం. సరిపోతుంది, చూద్దాం. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అంటారు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం.
5వ అధ్యాయాన్ని అంటే నేను స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 5వ అధ్యాయము మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎలా ఉండాలి, మన ఆధ్యాత్మిక స్థితిలో దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో సరైనటువంటి సహవాసం చేయాలి అంటే తప్పనిసరిగా మనం వీటిని అనుసరించాలి. ఎందుకంటే యేసు ప్రభువు అక్కడ ధర్మశాస్త్రాన్ని సవరించినట్లుగా మనకు కనబడతా ఉంటది. కోపపడవద్దని చెప్పారు కదా, నరహత్య చేయవద్దని చెప్పారు కదా, అందుకు యేసు ప్రభు కొన్ని విషయాలు మాట్లాడాడు. తర్వాత ఆయన ఏమన్నాడంటే వ్యభిచారించవద్దు అని రాయబడి ఉంది కదా, అలా వ్యభిచరిస్తే రాళ్లతో కొట్టి చంపేమనుంది కదా. అయితే దానికి నేనేమంటానంటే వ్యభిచరించేటువంటి మనిషి ఆ రోజుల్లో వ్యభిచారం అనేది పాపం అయితే, ఆజ్ఞ అతిక్రమం పాపం అయితే దాన్ని వాళ్ళు ఎలా తీసుకునేవారంటే ఫిజికల్ గా తీసుకునేవారు, క్రియా సంబంధమైన పద్ధతులు తీసుకునేవారు, 2 శరీరాల కలయికను బట్టి తీసుకునేవారు. వారిద్దరు కూడా పరాయి వాళ్ళు అయి ఉండి, అంటే మా స్త్రీకి భర్త ఉండి పురుషుడికి భార్య ఉండి వాళ్ళిద్దరూ కాకుండా పరాయి స్త్రీలతో చేసేటువంటి ఆ అక్రమ సంబంధం ఏదైతే ఉందో దాని వ్యభిచారం. అలా పట్టబడితే చూస్తూ ఉండగా పట్టబడితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయమన్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే ఆయన అంటే ఈ రకంగా చేస్తే మనుషులు వాళ్ళు ఎలాగా అనుకునేవారంటే కొన్ని వేల గొర్రెలను, మేకలను, ఎద్దులను, పక్షులను బలిచి వారి పాపానికి పరిహారం చేసుకునేవారు. వాళ్ళు బలిచ్చేవారు, మళ్ళీ వచ్చి పాపం చేసేవారు. మనిషి ఎట్లా అయిపోయాడంటే అక్షరాన్ని అనుసరిస్తూ వచ్చాడు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే వ్యభిచారించవద్దు అని చెప్పబడింది కదా. అయితే ఏంటంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆన్ ది స్పాట్ లో అక్కడే, అంటే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నామండి, లేకపోతే ఫర్ సపోజ్ ఈ ప్రదేశంలో కూర్చున్నారు, ఈ ప్రదేశంలోనే ఇక్కడే మాట్లాడుకుందాం, మనం ఇక్కడ కూర్చున్నాం, ఒక అందమైన స్త్రీ నీ కంటికి లేకపోతే ఒక అందమైన పురుషుడు నీ కంటికి ఆకర్షణగా వచ్చి అతని విషయంలో నీవు గనక మోహం కోరికతో గనక చూస్తే ఆ స్పాట్ లోనే నీ హృదయం చెడిపోయింది అనేది దేవుడు చెప్పినటువంటి మాట. కాబట్టి వ్యభిచారం చేసిన వాడు అగును అని చెప్పాడు. బైబిల్ దృష్టిలో మోహపు చూపు అనేది ఏంటంటే దాని ఉద్దేశం ఏంటంటే శుద్ధం కాని ఆకాంక్షతో, పాప భావముతో, హృదయంలోనే తప్పు ఆలోచన పెంచుకుంటూ చూడడం అని అర్థం. మరలా చెప్తున్నాను, ఐ రిపీట్, జాగ్రత్తగా వినండి. శుద్ధం కాని అంటే శుభ్రత చూసేటువంటి చూపు శుద్ధమైంది కాకుండా శుద్ధము కాని ఆకాంక్షతో, కోరికతో, మనం చూసేటువంటి చూపు కోరికతో, తర్వాత పాప భావముతో, పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆ భావంతో హృదయములోనే ఎక్కడా హృదయం ఎక్కడ ఉంటది? గుండె. హృదయం అంటే ఏంటి? అందరూ అంటే అలవాటు అయిపోయింది హృదయం అంటే ఇక్కడ ఉంటుంది గుండె అని. కానీ వాస్తవానికి హృదయం అనేది మన వ్యక్తిత్వం. మనసు వేరు, హృదయం వేరు, ఈ రెండు ఒకటి కాదు. కాబట్టి మన హృదయములో మనము ఆలోచన పెంచుకుంటూ, హృదయంలో ఆలోచన పెంచుకుంటూ ఉండే దానినే మోహపు చూపు అని అంటారు. అంటే మన చూసే చూపు. ఒకసారి ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను వాళ్ళ వెనకాల ఉన్నాను, నేను వాళ్ళు చూడలేదు. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏమంటున్నారంటే ఆ చూపు చూడు ఎలా చూస్తున్నాడు అన్నాడే, ఆ మంచి చూపు కాదు, అది దొంగ సచ్చినోడు, అది కొల్లెడుకోన, అడికి అక్క చెల్లెలు లేరా అంటే ఏంటి అంటే మీరు ఇవన్నీ తెలుసా అంటే మీరు తెలుసా అని అంటే నేను ఏం చెప్పలేను. కానీ స్త్రీలు మగవాడు కళ్ళు చూస్తారు, ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పురుషుని యొక్క కళ్ళు చూసి వాడు ఎలా చూస్తున్నాడో, వాడు ఏ ఉద్దేశంతో చూస్తున్నాడో చాలా ఈజీగా తేలిగ్గా పట్టుకుని దాన్ని బట్టి ప్రవర్తించగలిగేటువంటి తెలివైన స్త్రీలు చాలా మంది ఉన్నారు. కొంతమంది అమాయకులు ఏంటంటే ఆడ ఏం చూసినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఏం తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఆయువులో ఉండరు, ఆ ఆలోచనలో ఉండరు. కాబట్టి పురుషుడు చూసినప్పుడు మాకు క్లాస్ చెప్తున్నప్పుడు ఏం చెప్పారంటే మీరు ఎవరితో మాట్లాడినా
కళ్ళలో కళ్ళు పెట్టి మాత్రమే మాట్లాడండి. ఆమె రూపం, ఆమె ముక్కు, ఆమె పెదవులు, ఇంకోటి మీ కంటికి కనిపించినా అవేవి కూడా మీరు చూడకూడదు. కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడాలి, అలాగే చూడాలి అని చెప్పారు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే మోహపు చూపు. ఇది ఎలా ఉంటదంటే ఆ చూపు శుద్ధమైంది కాదు, వేరే కోరికలతో ఉంటుంది. కాబట్టి మనము గ్రహించుకోవాలి, ఇది కేవలం బయటికి కనిపించి చూపు మాత్రం కాదు. ఈ చూపు, మోహపు చూపు అనేది బయటికి కనిపించేటువంటి చూపు మాత్రం కాదు, మనసులో ఏర్పడేటువంటి ఆలోచన, కోరిక, ఉద్దేశం. మన మనసులో ఈ చూపుకి యొక్క ఉద్దేశం ఏంటంటే మనసులో ఏర్పడేటువంటి ఆలోచన, కోరిక, ఉద్దేశం. కాబట్టి దేవుడు మనల్ని ఆయన పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు. ఏం చేసేవాడు కాదు? పై రూపాన్ని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు. అందుకే దేవుడు ఏమని చెప్పాడంటే మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు పై వేషాన్ని చూస్తారు, మనుషులు పై పద్ధతులు చూస్తారు. కానీ నీ దేవుడు పై రూపాన్ని చూసేటువంటి దేవుడు కాదు. ఆయన మనుషుని యొక్క ఆంతర్యమును, అంతరంగమును ఎరిగినవాడు. అందుకని దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనుము అని చెప్పాడు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలు ఆ విశ్రాంతి దినాన్ని, ఒక్క దినాన్ని కొంచెం భయం కలిగి ఉండేవారు. కానీ మన దగ్గరకు వచ్చేసిన తర్వాత ఏమన్నాడంటే మీరే దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పినప్పుడు దేవుడు నిత్యము మనతో ఉంటాడా ఉండడా? చెప్పాలి. ఉంటాడా ఉండడా? ఉంటాడు అని అనుకున్నప్పుడు ఈ మందిరంలో మన ప్రవర్తన చూసుకుంటే సరిపోతుందా? సమాజంలో కూడా మన ప్రవర్తన చూసుకోవాలా? సమాజంలో కూడా మన ప్రవర్తన చూసుకోవాలి. అంటే మందిరంలోనే మనం మోపు చూస్తామా? సమాజంలో కూడా చూడమా? సమాజంలో కూడా చూస్తాం. అయితే దేవుడు మనతో ఉన్నాడు అనే భయముతో మనం దానిని దేనిని అతిక్రమించాలి? మన శరీరం మన బలహీనపరుస్తున్నప్పుడు దానిని అతిక్రమించి దేవుని మార్గంలోకి మనం రాగలగాలి. కాబట్టి బైబిల్ యొక్క బోధ, యేసుక్రీస్తు ఏమని బోధించారంటే ఎవరు తప్పు కోరికతో ఒకరిని చూస్తారో వారు హృదయంలోనే పాపం చేసినట్టు అవుతుంది అని చెప్పారు యేసు. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారం పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన చట్టాన్ని సవరించారు. ఇప్పుడు ఏంటి? పాపం చేయకూడదు అంటే ఫిజికల్ గా శరీరంతో కలవక్కర్లేదు. నీ మనస్సులోనే నువ్వు ఆలోచన చేస్తే, నీ మనస్సులోనే నువ్వు ఊహించుకుంటే, నీ మనస్సులోనే ఆ కోరికతో ఉంటే, మనస్సులోనే భలే ఉందరా మోహం అంటే ఏంటంటే భలే ఉంది, ఎప్పుడైనా అవకాశం వస్తే దీన్ని అనుభవించాలి. అది స్త్రీయే కాదు, అది ఒక స్త్రీ అని అనుకున్నారు. పాస్టర్ గారు అంటే ఆడవాళ్ళ గురించి మొదలెట్టండి. మీరు ఆడవాళ్ళే కాదు, ఒక వస్తువైనా. ఇప్పుడు నా బట్టలు బాగున్నాయి అనుకోండి, పాస్టర్ గారి బట్టలు భలే ఉన్నాయిరా, నాకు అవకాశం ఉంటే ఒక్కసారి అంటే నా బట్టలు గారు కొనుక్కుని అలాంటివి తొడుక్కుంటే బాగుంటుంది. అంతే కదా? చీర ఎక్కడ కొన్నావే చెప్పు, అర్జెంటుగా చెప్పు, ఎక్కడ పెట్టావు ఆర్డర్, త్వరగా కొనేయాలి, త్వరగా. అదిగో ఆ ఇంట్లో ఉంది చూడు, అదే ఆహారమే కావాలి, అదిగో అక్కడ ఉంది చూడు. అలా దాన్ని మోహం అని అంటారు. ఒక స్త్రీ గురించే కాదు, మనం నేర్చుకునేటువంటి పాఠం చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే దేవుడు కేవలం మన పనులను మాత్రమే కాదు, మన హృదయాన్ని మరియు ఆలోచనల్ని కూడా చూస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తున్నా? ఓకే, సైలెంట్గా ఉన్నా. దేవుడు కేవలం మన పనులను మాత్రమే కాదు, మన హృదయాన్ని మరియు ఆలోచనల్ని కూడా చూస్తాడు. అందుకనే మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండాలి అంటే అది మన వల్ల జరిగేది కాదు. దేవుడే మన హృదయంలో ఉండాలి, దేవుడే మనతో ఉండాలి. లే దాన్ని కదిపేతావా? పైకి లేనివాడు జరిగి. ఓకే, కాబట్టి మనం గమనించుకుని ఆలోచన చేయాలి. మోహం అనేటువంటి దగ్గర గ్రీక్ లో వాడిన పదం ఇంగ్లీష్ లో ఏమని ట్రాన్స్లేషన్ చేశారంటే లస్ట్, LUST, లస్ట్ అనేటువంటి పదం వచ్చినట్లుగా వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. అంటే గ్రీక్ లో వాడినటువంటి పదానికి వచ్చే అర్థం ఏంటంటే లస్ట్, మోహం అనేటువంటి ఆ పదానికి వాళ్ళు ఉపయోగించినటువంటి పదం. చూడండి, ఈ లస్ట్ అంటే తెలుగులో కామవాంఛ
లేదా అసహ్యమైన కోరిక. ఈ లస్ట్ అనేటువంటి పదానికి కామవాంఛ లేదా అసహ్యమైనటువంటి కోరిక. లస్ట్ అనేది శారీరక సుఖం కోసం కలిగే తీవ్రమైన నియంత్రణ లేనిటువంటి కోరిక. అందుకే యేసుప్రభు అంత పర్టికులర్ గా తీసుకుని ఏమన్నాడంటే, ఈ వచనాన్ని ఈ 27వ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుకుంటా వెళ్తే అక్కడ ఏమన్నాడంటే, వ్యభిచారం చూద్దని చెప్పబడింది కదా, ఒక స్త్రీని ఎవడైనా మోహపు చూపుతో చూస్తే అప్పుడే అక్కడే ఆమెతో వ్యభిచరించినట్లు తన హృదయంలో అని చెప్పి ఏమన్నాడో తెలుసైనా, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని తీసేయి. ఎందుకంత పర్టికులర్ గా మాట్లాడాడు? నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా, నీ కన్ను నిన్ను ఇబ్బంది పెడుతుందా, నీ కన్ను నిన్ను బాధ పెడుతుందా, దాన్ని తీసేయి. ఎందుకనంటే అవయవాలతో అన్ని అవయవాలు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక అవయవం లేకుండా పరలోకం వెళ్ళడం గొప్ప కదా అన్నాడు. అంటే ఈ మోహపు చూపు దగ్గరకు వచ్చేసేటప్పటికి దేవుడు నరకం అనే పదాన్ని వాడాడు. తర్వాత కోపం అనేటువంటి దగ్గరికి వచ్చినప్పటికీ నరకం అంటే నరహత్య అనేటువంటి పదం దగ్గరికి వచ్చేటప్పటికి నరకం అని మాట్లాడాడు. ఈ రెండు విషయాల్లో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, కోపపడినా, నిర్నిమిత్తంగా కోపపడినా, లేకపోతే మన స్నేహితుల్ని మనం ద్రోహి అని పిలిచిన నరకానికి పాత్రులం. అయితే ఈ మోహపు చూపు గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, మీరు అన్ని అవయవాలతో నరకానికి వెళ్ళుట కంటే ఈ విధమైనటువంటి బలహీనతలతో మనం ఉంటే నరకానికి వెళ్ళిపోతాం. గమనించండి, దేవుని దగ్గరికి వచ్చింది మనం దేనికోసం? పరలోకం వెళ్ళడం కోసం. దేవుని కొరకు ఈ అన్య జనాంగ ఆచారాలను విడిచిపెట్టి ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చింది ఎందుకు? మనము దేవుని బిడ్డలమని పరలోకం వెళ్ళడానికి. మరి అలాంటిది పరలోకం వెళ్లకుండా మనల్ని ఆపేసేటువంటి బలహీనతలు మన హృదయంలో ఉన్నాయి, మన అంతరంగంలో ఉన్నాయి. ఆ బలహీనతలు మన శరీరంలో ఉన్నాయి. అవేంటో మనం కానుకోకుండా, వాటిని గుర్తించకుండా, మనము తెలుసుకోకుండా అదే బతుకుతో అదే జీవితంతో మనం ఈ భూమి మీద బతికేస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. నరకం మన కోసం సృష్టించలేదు దేవుడు. ఎవరి కోసం సృష్టించాడు? అపవాది కోసం, వాడి దూతల కోసం, వాడి యొక్క సమూహం కోసం సృష్టించాడు. ఇప్పుడు మనము అందులోకి వెళ్ళిపోవడం దేవుని ఉద్దేశమా? కాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఈ ప్రదేశంలో కూర్చోబెట్టి మనకి నేర్పిస్తున్నాడు. చూడండి, ఒక్కసారిగా మనకి ఏది రాదు, ఒకేసారి వచ్చేస్తుందా? రాదు. మనం కొన్ని సంవత్సరాలు ప్రయాసపడితే, పాటు పడితేనే గాని దేనిని మనం నేర్చుకోలేము. ఏ విషయంలోనూ మనం పరిపూర్ణులుగా ఉండలేము. కాబట్టి పరిపూర్ణులుగా మారడానికి ఇదొక ప్రయోగశాల. ఈ ప్రయోగశాల ఇదొక ల్యాబ్ లాంటిది. ఈ ప్రయోగశాలలో నీవు ప్రాక్టికల్ చేస్తూ దాన్ని తయారు చేసుకుని నువ్వు సమాజంలోకి వెళ్ళాలి. ఇక్కడ నువ్వేం చేయాలంటే తర్ఫీదు పొందుతూ బయటికి వెళ్ళి అక్కడ నీవు దాన్ని క్రియారూపంగా చూపించగలగాలి, నిలబడగలగాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి లస్ట్ అనేది ఏంటంటే, ఈ మోహం అనేది ఏంటంటే శారీరక సుఖం కోసం కలిగే తీవ్రమైన నియంత్రలేని కోరిక. తీవ్రమైనది, నియంత్రించలే మనం ఆపలేం. దానిని ఏమాత్రము నియంత్రించలేనటువంటి పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా దీనిని ఎందుకు వాడతారనంటే, లైంగిక ఆకర్షణకు సంబంధించిన పాపపూరిత వాంఛ. ఈ మోహం అనేది ఏంటంటే ఎక్కువ శాతం తీసుకునేది దేనికనంటే లైంగిక పరమైనటువంటి ఆకర్షణకు సంబంధించిన పాపపూరితమైనటువంటి ఆ వాంఛ. బైబిల్ దృష్టిలో, బైబిల్ ప్రకారం లస్ట్ అనేది మనుషుని యొక్క హృదయంలో పుట్టే పాపమైనటువంటి కోరిక. ఈ లస్ట్ అనేది, మోహం అనేది ఏంటంటే బైబిల్ ప్రకారం మనిషి హృదయంలో పుట్టి మన చేత పాపం చేయించేటువంటి ఒక కోరిక, ఒక డిజైర్. ఈ డిజైర్ ఏంటంటే మన హృదయంలో పుట్టి మన చేత పాపం చేయించేటువంటి ఒక కోరిక. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూడాలనుకున్నాడా? పాపులుగా చూడాలనుకున్నాడా? పరిశుద్ధులుగా చూడాలి అని అనుకున్నప్పుడు మరి మనలో ఈ బలహీనత ఉంటే అది మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ మాటలు అనడానికి మీకు ఇబ్బంది కలగవచ్చు. మనం బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడైనా ఒక స్త్రీని మొహపు చూపు చూస్తే అక్కడే వ్యభిచారించినట్టే చెప్పేసి చదివేశాను. మరి దాని గురించి నువ్వు ధ్యానిస్తే, దాని దగ్గర ఆ మాట దగ్గర నువ్వు కూర్చుంటే, ఆ మాట గురించి నువ్వు ఆలోచిస్తే అసలు అది ఎక్కడ ప్రారంభం అవుతుంది?
ఎలా ప్రారంభం అవుతుంది? ఎందుకు ప్రారంభం అవుతుంది? ఒక మనిషి పాపం చేయడానికి, ఒక తప్పు చేయడానికి మొట్టమొదటిగా ఆలోచన ఎక్కడ ప్రారంభం అవుతుంది? దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆ రూట్ని తీసేయాలనుకుంటున్నాడు, ఆ చేదైన వేరును తీసేయాలనుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వ్యభిచరించొద్దు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు కదా. అయితే శారీరకంగా అక్షరానుసారమైనటువంటి ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చినప్పుడు వ్యభిచరిస్తే పాపం అని వాళ్ళకి చెప్పాడు. కానీ అసలు ఈ ఆలోచన అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది? నా మాట మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బాధగా కూడా ఉండొచ్చు, కానీ నేను చెప్పే మాట నువ్వు ఈ రోజు తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతావు బిడ్డ. ఈ రోజు ఈ వర్తమానాన్ని నువ్వు తీసుకోకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? రోగానికి బానిస అయిపోతావు, వ్యాధులకు బానిస అయిపోతావు, నీ కుటుంబానికి నువ్వు శత్రువు అయిపోతావు, నీ కుటుంబం నీ వల్ల నాశనం అయిపోతుంది, నీ పిల్లలు పాడైపోతారు. జాగ్రత్త. మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామో ఆలోచన చేసుకుని మన హృదయాలు మార్చుకోకపోతే, మన స్థితిగతులు మార్చుకోకపోతే, ఆ రూట్ని ఆ వేళ్లతో పెకిలించేసి బయటికి తీసేసి దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలని అనుకున్నప్పుడు నీవు దేవుని చేతికి విధేయతగా నీవు అర్పించుకోకపోతే మనము ఏమైపోతామో ఒకసారి ఆలోచించే. దేవుడు రాయించినటువంటి ఏ మాట నిరర్ధకము కాదు. చదువుకోవడానికి బాగుగా ఉంది అని అనుకునే మాట కాదు, దాన్ని మనం ధ్యానించాలి. మనం ఏం చేయాలంటే దాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఈ వాక్యాన్ని ధ్యానించాలి. నీకు అది ఇబ్బందిగా ఉండొచ్చు, అది నాకు సంబంధించింది కాదు, నీకు సంబంధించింది. నీకెందుకు ఇబ్బంది కలుగుతుంది? నీకెందుకు బాధ కలుగుతుంది? నీకెందుకు దుఃఖం వస్తుంది? నీకెందుకు వ్యసన పడుతున్నావు? అదేదో నీలో ఉంది, నీకు నచ్చట్లేదు. కానీ ఈరోజు నువ్వు మార్చుకోవాలి. దేవుడు కృపగలిగిన దేవుడు నిన్ను ఒప్పిస్తున్నాడు. నిన్ను ఈ విషయంలో నిన్ను ఎత్తుపట్టట్లేదు, నీ తప్పును ఎత్తి చూపట్లేదు. నీవు ఈ బలహీనత నుంచి బయటికి రావాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీవు నశించిపోవడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు నశించిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ఓకే, మీరందరూ పరిశుద్ధులే, మీరందరూ మంచోళ్ళే, మనందరము కూడా ఈ ప్రదేశంలో దేవుని చక్కగా ఆరాధిస్తున్నాం. ఏమండి, మా దగ్గర లేవండి బలహీనతలు. ఓకే, మంచిది. నీ దగ్గర లేకపోతే సంతోషమేగా. నీలో లేకపోతే, ఆ పరిస్థితులు లేకపోతే, నువ్వు శుద్ధమైన చూపుతో దేవుని బట్టి ఒక సహోదరుడిగా నువ్వు ఉంటున్నావు, మంచిదే. అంతకంటే ఏం కావాలి? అయితే ఒకవేళ నీ విశ్వాసాన్ని పరీక్షించుకుని దాన్ని బలపరుచుకో. ఈ వర్తమానం ద్వారా దాన్ని బలపరుచుకుని దేవుని కొరకు మరొక అడుగై, ప్రభువా ఈ బలహీనత నాలో లేనందుకు నీకు స్తోత్రం, నన్ను ఇలా చేసినందుకు నీకు వందనాలు అని దేవుని మహింపరచు. కాబట్టి బైబిల్ దృష్టిలో ఈ లస్ట్ అనేది హృదయంలో పుట్టేటువంటి పాపయుక్తమైనటువంటి కోరిక. దేవుడు ఆ హృదయంలో పుట్టే ఆ వేరుని లాగేయాలనుకుంటున్నాడు. మొన్న క్రిస్మస్ కి మనం గ్రౌండ్ క్లీన్ చేసాం. మీరు గడ్డి పీకారు. ఆ ప్రదేశం గడ్డి లేకుండా ఉంటుందా? తిరిగి మళ్ళీ వస్తుందా? ఎందుకు వస్తుంది చెప్పండి? ఏముండిపోయింది అక్కడ? అందుకే వెస్ట్ గోదావరి అటు సైడు ఈ కోతలు అయిపోయిన తర్వాత ఆ చేలు తగలబెట్టేస్తారు గడ్డేసి. మన ఏరియా చేయరా పని. ఆ గోదావరి అటు సైడ్ దాటిన తర్వాత చేలు మంట పెడతారు. చిన్నప్పుడు ఎందుకు తగలబెట్టేస్తారా అని అనుకునేవాని. ఎందుకు తగలబెడతారంటే కలుపు మొక్కలు రాకుండా తగలబెడతారు. కారణం ఏంటో తెలుసా? ఆ వేడికి ఆ వేరు కాలిపోయి చచ్చిపోతుంది. ఆ వేడికి కలుపు మొక్కలు వేరేదైతే ఉందో అది కాలిపోయి చచ్చిపోతుంది. ఎందుకంటే నీరు పెట్టిన వెంటనే మళ్ళా వేరుకి ఏమొస్తుంది? జీవం వస్తుంది, బలం వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? మనకు కావలసినటువంటి శ్రేష్టమైన వరి రాదు, కానీ చెత్త ఎక్కువైపోతుంది. ఎందుకు కలుపు వస్తుంది? మన ఏరియాలో చేయరా పని. ఇప్పుడు చేస్తున్నా లేదని తెలియదు, కానీ ఎక్కువ మీరు ఆ వెస్ట్ గోదావరి ఆ సైడ్ వెళ్తే ఆ గడ్డితో దాన్ని ఏం చేస్తారంటే వేరు తగలబెడతారు. ఒక రోజు నేను అడిగాను, అతయా ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఆ లోపట ఉన్నటువంటి ఆ కలుపు యొక్క వేర్లు ఏవైతే ఉన్నాయో అవి కాలిపోయి చచ్చిపోతాయి, ఇక కలుపు అనేది తరుగుతూ ఉంటది బాబు అని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు చేయాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బలహీనమైన తుచ్చమైన ఆ వాంఛ అనేటువంటి కోరిక ఏదైతుందో దాన్ని చంపేస్తే యు ఆర్ ద హోలీ. నీ హృదయం పరిశుద్ధమైంది.
నీ జీవితం పరిశుద్ధమైంది. అప్పుడు నీ చూపులో తేడా ఉండదు. నువ్వు చూసే చూపు అంత పరిశుద్ధమైందేగా. అప్పుడు పాపం నీ హృదయంలోకి రాదుగా, నీ ఆలోచనలోకి రాదుగా. ఒకవేళ వచ్చినా దాన్ని నువ్వు చంపేస్తావుగా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, వ్యభిచారించొద్దు అని చెప్పినటువంటి దేవుడు ఆయన ఆలోచించినటువంటి ఆలోచన తెలుసా? ఇది ఎక్కడ పుడుతుంది? ఎక్కడ పుడుతుంది? హృదయంలో పుడుతుంది. కాబట్టి హృదయంలో పుట్టినటువంటి ఆ కోరికని చంపాలనుకున్నాడు దేవుడు, మనిషిని కాదు. ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలా. ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచరించినటువంటి స్త్రీ, అందుకే కదా యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి, ప్రభువా బోధకుడా, ఈమె ఇదిగో ఇలా దొరికింది, మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి కదా, ఈమెను ఏం చేయమంటావు అంటే, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వాడు ఎవడో మొదట రాయి అయింది అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మనం ఇక్కడ ఇది దండనతో కూడింది కాదండి. ఈ ప్రసంగం మిమ్మల్ని ఏదో భయపెట్టాలి, బలహీనపరచాలి, లేకపోతే మీ సంగతులు ఏవో నాకు తెలిసిపోయాయి, అందుకే పాస్టర్ గారు నాకు మీ గురించి ఏమీ తెలియదు, మీ గురించి నేను ఆలోచించి మాట్లాడట్లేదు, దేవుడు నాకు ఇచ్చింది నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ బలహీనమైన స్వభావం ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే ఇక నువ్వు ఆ తప్పు చేయవుగా, ఆ పొరపాటే చేయవుగా. కాబట్టి నిన్ను పరిశుద్ధపరిచి దేవుడు ముందుకు నడిపించాలనేటువంటి ఉద్దేశాలు. కాబట్టి ఈ లస్ట్ యొక్క లక్షణాలు ఏంటంటే, పవిత్రత లేని ఆలోచనలు. లస్ట్ అనే పదానికి ఉపయోగించారు కదా, దాని గురించి కొన్ని డిక్షనరీలో నేను తిరగేసి చూస్తే వచ్చినటువంటి అర్థాలు ఏంటంటే, పవిత్రత లేని ఆలోచనలు. నేను అందుకే మిమ్మల్ని రాసుకున్నాను, ఈ మాటలు మీకు మళ్ళా దొరకవు. పవిత్రత, లస్ట్ అంటే ఏంటంటే పవిత్రత లేని ఆలోచనలు. రెండో విషయం, కేవలం శరీర సుఖానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తుంది. ఈ మోహం అనేది ఏంటంటే కేవలం శరీర సుఖానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. శరీరం నిద్ర సుఖం ఎరగదంట. నిద్ర ఎంత మనం సుఖ పెట్టాలనుకుంటుంది చెప్పండి? నిద్రపోవడానికి ఎంత రొగ్గు కప్పుకుని అటు దొలుతూ ఇటు దొలుతూ ఎంత సుఖమో, కానీ దానికి ఏమైనా నిద్ర వల్ల ఏమైనా సుఖపడతామా? మళ్ళా పడుకోవాలి కదా, సుఖం ఏమైనా ఉందా? కాబట్టి ఈ శరీరం ఏం చేస్తుంది అంటే దాన్ని సౌఖ్యం కోరుకుంటుంది, దాన్ని సుఖం కోరుకుంటుంది, ఈ కోరికలతో మనం రెచ్చగొడుతుంది. అందుకే మీరు ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలని చెప్పాడు తెలుసు మనం దేవుడు యేసు ప్రభు? శరీరానుసారంగా మీరు నడుచుకొనక ఆత్మానుసారులై శరీర కోరికలను చంపండి అని యేసు ప్రభు చెప్పాడు. చూద్దాం సార్, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12-13 వచ్చిన చదువుదాం. తీయండి తమ్ముడు, అందరూ బైబిల్ తీసారా? వెళ్ళిపోయారా మన భోజనాల గారికి? భలే యూత్ర బాబు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించు కాము, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మనం చచ్చిపోవలసిన వారమే గాని శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తాము. దేవుని వాక్యం చెప్తుంది. శరీరానికి మనం రుణస్థులం కాదు, ఎందుకంటే ఈ శరీరాన్ని మనం విడిచి వెళ్ళిపోవాలి. ఒక రోజున మనం చనిపోవాలి. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఈ శరీరం నేను అపవిత్రపరుస్తుంది, ఈ శరీరం నేను బలహీనపరుస్తుంది. ఈ కోరికలన్నీ శరీరానికే, ఆశలన్నీ శరీరానికే. కాబట్టి శరీరానికి మనం రుణస్థులం కాము. అందుకే శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి. ఎందుకు ఉపవాసాలు ఉండాలి? ఎందుకు అన్నపానాలు మానుకోవాలి? ఎందుకని మీకు హెచ్చరిక చేస్తున్నాం? మీరు ఈ శరీరాన్ని బలపరిచేటువంటి ఆహార పదార్థాలకి మీరు దూరంగా ఉండండి. ఎందుకు సంఘాన్ని నడిపించాలి? ఎందుకు పురుకొల్పుతున్నాం? ఆ మాట మీకు నొప్పిగా ఉండొచ్చు, కానీ శరీరం విపరీతమైనటువంటి కోరికలతో నిన్ను మోసం చేస్తుంది, నిన్ను చంపేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు, దేవునితో ఉండనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, విశ్వాసంలో ఎదగనివ్వదు, నిరాశ పుట్టిస్తుంది, నిస్పృహ పుట్టిస్తుంది. ఆత్మానుసారంగా నడిస్తే మనం జీవిస్తాం. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదే మనసు ఉంచుతారు. శరీరానుసారులు ఎంతసేపు శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కడదాం, ఎక్కడికి వెళ్దాం, ఏం చూద్దాం, ఏ ప్రదేశాలకు వెళ్దాం, ఎవరితో మాట్లాడదాం, ఫోన్ తీసుకుని ఎవరితో కాలక్షేపం చేద్దాం
అన్నట్లుగా ఆలోచిస్తారు. కానీ ఆత్మానుసారులు ఏం చేస్తారంటే బైబిల్ చదువుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని పని చేద్దాం, సువార్త చేద్దాం, మందిరం శుభ్రం చేద్దాం, లేకపోతే ఎవరికైనా సహాయపడదాం. ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు నడుస్తాయి. తర్వాత స్వీయ నియంత్రణ లేకపోవడం, మోహం, ఈ లస్ట్ అంటే ఏంటంటే స్వీయ నియంత్రణ. అది మన మీద మనకి నియంత్రణ శక్తి ఉండదు, తెలీదు మనకి. మనం ఎంత నియంత్రించుకుందామన్నా సరే ఆ క్షణంలో వాకింగ్ గుర్తురాదు, ఆ క్షణంలో దేవుడు గుర్తురాడు, ఆ క్షణంలో ప్రార్థన గుర్తురాదు, ఆ క్షణంలో భయం అంటే తెలియదు. నియంత్రణ లేనటువంటి పరిస్థితి. నియంత్రణ లేకుండా నీవు సాగిపోతావు, తర్వాత బాధపడతావు. నియంత్రణ లేకుండా చేస్తావు. తర్వాత ఆత్మీయ జీవితం బలహీనపడడం, భ్రష్టత్వం సంభవించడం, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడం, హృదయం కఠినమవడం. ఒకరోజు ప్రారంభంలో నువ్వు ఆత్మీయతలో ప్రారంభంలో నీ ఆత్మీయత బలమైనదైతే చిన్న తప్పు చేస్తే నీ హృదయం తట్టుకోదు, నీ హృదయం నేను ఏడిపించేస్తుంది. ఏడిపించడం అంటే నేనైతే నా అనుభవం నీతో చెప్తున్నాను. ఒకరోజు దేవునికి చాలా దూరం అయిపోయాను. ఎందుకు దూరం అయిపోయానో నా చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను, వినండి. నేను బైబిల్ తీయకుండా అనార్గళంగా గంటైనా, 2 గంటలైనా, 3 గంటలైనా చాలా వాగ్దాటితో చెప్పగలిగేటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆ గర్వంతో నేను ఏమనుకున్నానంటే, ఒక పాస్టర్ గారు పరిచయం అయ్యారు. తమ్ముడు, అంత మాట మనం దేవుని శోధించకూడదు. నేను 1-2 గంటలు దేవుని దగ్గర ప్రార్థన చేసుకునే అనుభవం నాది. ఆయన అన్నాడు, అంత మాట దేవుని శోధించకూడదు, 5-10 నిమిషాలు ప్రార్థన సరిపోతుంది, మనం దేవుని సేవకులం, దేవుని ఆత్మ ఎప్పుడు మనతో ఉంటుంది కదా అని చెప్పి ఆ మాటకి గర్వం వచ్చి నా హృదయంలో ఏమని ఆలోచన వచ్చిందో తెలుసా? బైబిల్ చదవాలి, తెల్లవారుజామున 4 గంటలు వేసి నేను ప్రార్థన చేసుకోవాలి, తర్వాత బైబిల్ చదవాలి, బైబిల్ చదువుకుంటేనే కానీ నేను టిఫిన్ చేయను, బైబిల్ చదువుకుంటేనే కానీ నేను టీ తాగను, బైబిల్ చదువుకుంటేనే కానీ నేను ఎక్కడికి వెళ్ళను. అలాంటిది నా ఆధ్యాత్మిక జీవితం క్రమేపీ సన్నగిలిపోయింది. ఏమని గర్వం వచ్చిందంటే, నేను సేవకుణ్ణి, దేవుని ఆత్మ ఎప్పుడు నాతో ఉంటుంది, ఒక ప్రసంగం ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు దానికోసం పర్టికులర్గా నేను సిద్ధపడకపోయినా పర్వాలేదు, సిద్ధపడకపోయినా సరే అనార్గళంగా నేను మాట్లాడగలుగుతాను అనే గర్వం నా హృదయంకి ఎప్పుడైతే వచ్చిందో నేను ప్రార్థించడం మానేశాను. 4 గంటలకు లేచే నేను ఏం చేశానంటే, లేవకుండా 6-7 గంటలకి లేచేవాడు. లేచిన తర్వాత ఉదయమే పనులు ఉంటాయి కదా, వెంటనే స్నానం చేసిన వెంటనే టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బైబిల్ దగ్గర కూర్చుంటే, ప్రార్థన దగ్గర కూర్చుంటే లేవలేం. అయినా నా మనసు ఏమనిపించేదో తెలుసా, నా శరీరం నాకేమి చెప్పేదో తెలుసా? నువ్వు సేవకుడు కదా, నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, బైబిల్ చదవకపోయినా పర్లేదు, బైబిల్ చదువుకోవాల్సింది విశ్వాసులు, బైబిల్ చదువుకోవాల్సింది, ప్రార్థన చేసుకోవాల్సింది విశ్వాసులు. నేను సేవకుని కదా అని కొన్ని నెలలు నేను జాప్యం చేశాను ప్రార్థనకి. ఏదో అరాకురా ప్రార్థన, ప్రభువా నేను వెళ్తున్నా, నాకు తోడయ్యండి ప్రభువా అని. అలా అరాకురా ప్రార్థనలో ఏమైందంటే, నాకు తెలియకుండానే నేను విపరీతమైనటువంటి తిండి ఆసక్తి వచ్చేసింది. నరసాపురం, అది మల్కిపురంలో తారా హోటల్ ఉండేది అప్పుడు, ఇప్పుడు తీసేశారు. నేను ఆ హోటల్కి ఇంచుమించుగా నెలకి 5-6 సార్లు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. విపరీతంగా బిర్యానీలు, తర్వాత చికెన్ లాలీపాప్, ఇంకా తింటా ఉండేవాళ్ళు. ఏంటి నా ధైర్యం ఏంటో తెలుసా? నేను సేవకుణ్ణి, ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు, నేను సేవకుణ్ణి, వాక్యం చదవకపోయినా పర్వాలేదు అనేటువంటి దృక్పథంతో నేను చాలా ఫ్రెండ్స్తో కలిసి, ఫ్రెండ్స్ అంటే మళ్ళీ రోడ్ల మీద తిరిగేవాళ్ళు కాదు, మేమే పాస్టర్లమే, సేవకులమే, సువార్త పరిచర్యకి వెళ్ళే బృందాలం మేమే, అలా వెళ్ళిపోతూ ఉండేవారు. నాకు తెలియకుండా నా శరీరం ఏమైపోయిందంటే మొద్దు బారిపోయింది. నేను చేసేది తప్పు కాదు అనేటువంటి కఠినత్వానికి నా హృదయం వచ్చేసి, ఈ రోజు నేను మీకు ఎందుకు తక్కువ తినండి, తక్కువ ఖర్చు పెట్టుకోండి, ఈ ఆరాధనలోకి విపరీతమైనటువంటి ఈ లోకపరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకురావద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఈ తిండిబోతుతనం అనేది మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలహీనపరుస్తుంది. ఎందుకు బలహీనపరుస్తుంది అంటే, శరీరం బలపడిపోతే ఆత్మలో మనం ఏం చేయలేం. శరీరం జయించాలి అంటే కడుపు కట్టుకోవాలి. మీరు చెప్పండి, కడుపు నిండా తినేసి ప్రార్థన చేయండి. మీరు ఏమనుకుంటారో తెలుసా? తినేసిన తర్వాత 12 గంటలు వేసి ప్రార్థన చేద్దాం అనుకోండి, లేస్తావా? తినేసిన తర్వాత బైబిల్ చదివేసుకుందాంలే అంటారు, నువ్వు చదువుతావా? తినేసిన తర్వాత కుటుంబారాధన చేసుకుందాంలే అన్నప్పుడు, ఆ తినేసిన తర్వాత ఆ ముసలామేమో మంచం ఎక్కుతుంది, ఈయనేమో తిన్నదరకడానికి అటు ఇటు తిరిగి వస్తాడు,
నువ్వేమో ఈలో ఫోన్ అట్టుకుంటావు, నిద్ర వచ్చేస్తుంది, ఏం లేద్దాంలే అండి వెనక్కి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉంటాయి. అలాంటి ఆ పరిస్థితుల్లో నాకు తెలియకుండానే నేను ఏం చేశానంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం ప్రారంభించాను. ఆ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు హాస్యంగా నవ్వించేటువంటి చిన్న చిన్న స్టోరీస్ చూడడం ప్రారంభించాను. అవి సినిమా ముక్కలే, సినిమా పూర్తిగా చూసేవని కాదు, కానీ అందులో కొన్ని ముక్కలు చూడడం ప్రారంభించాను. అలా ముక్కలు చూస్తూ ఇది తప్పు కాదులే అని సినిమా చూడడం కూడా ప్రారంభించాను. నేను రక్షించబడిన తర్వాతే, మారు మనసు పొందిన తర్వాతే దేవుడు నాతో ఒకసారి మాట్లాడాడు, నువ్వు ఒకప్పుడు టీవీ కూడా చూడొద్దని నీ ఇంట్లోకి టీవీ రానివ్వలేదుగా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసిందా అనే మాట నా హృదయాన్ని తాకగానే ఒక రాత్రి చూసి నా శరీరం ఏం చెప్పిందంటే, సిగ్గులేదు నీ బతుక్కి, దేవుని నా అంతరాత్మ చెప్తుంది ప్రార్థన చేసుకోని. శరీరం ఏమంటుందో తెలుసా, సిగ్గులేదా నీ బతుక్కి, ఇప్పుడు వరకునేమో రాత్రి 12 అయింది. నేను ఆ రోజుల్లో 12 గంటలకి ప్రార్థనలో ఉండేవాడిని. మా ఇంట్లో వాళ్ళు ఎవరు నిద్రట్లేదు, వీడికి ఏదో జబ్బు వచ్చేద్దామని బాధపడేవారు. అలాంటిది 12 గంటల వరకు చూసి నా మనసులో ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, కానీ నా హృదయం కఠినమైపోయి బాధ వచ్చేసి భయం వచ్చేసి ఏం వెళ్తాం దేవుని దగ్గరికి, ఇంతసేపు దీంతో గడిపాం, ఇంతసేపు ఇవి చూసాం, ఇప్పుడు ఏం వెళ్తాం దేవుని దగ్గరికి అని చెప్పి పడుకున్న తర్వాత నాకు తెలియకుండా నా ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసి వణుకు ప్రారంభమైంది, భయం ప్రారంభమైంది. ఆ భయంతో దేవుని దగ్గర మోకరించి, ప్రభువా తప్పు అయిపోయింది క్షమించు అని ఆ రోజు గంటన్నర ప్రార్థన చేసుకున్నాను. అమ్మాయ్యా దేవుడు క్షమించేశాడు. మళ్ళా రెండు వారాల తర్వాత మళ్ళా చూడడం మొదలెట్టాను. మళ్ళా షివరింగ్ వచ్చేది, మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. అమ్మాయ్యా దేవుడు క్షమించేశాడు. మరలా 2 వారాల తర్వాత ఏమయ్యేది, ఒక్కసారి శోధనలో పడితే వచ్చే బలహీనత చెప్తున్నాను. ఇప్పటికీ నేను దాంతో పోరాడుతున్నాను. ఇప్పటికీ కొన్ని పర్యాయాలు ప్రార్థనతో గడపలేని ఆ పరిస్థితి నాకు ఏర్పడినప్పుడు ఇప్పటికీ నేను పోరాడుతున్నాను. కారణం ఏంటో తెలుసా, ఒక్కసారి నేను శోధనలో పడ్డాను, ఆ శోధన నన్ను ఇప్పటికీ వడవలేదు, ఇప్పటికీ నేను పోరాడుతూనే ఉన్నాను. అడగని నా భార్య ఆ రోజు ప్రారంభ శోధనలో పడిపోతున్నప్పుడు దేవుడు హెచ్చరిక చేశాడు, జాగ్రత్త, ప్రారంభంలోనే దీన్ని తగ్గించు, లేకపోతే అధికమైపోతుంది అని చెప్పినప్పుడు నేను వినలేదు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, శత్రువు సాతాను ఏం చేస్తాడంటే మన దగ్గర శోధనలో పడే అంతవరకు వాడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. ఈరోజు మీరు ఈ వర్తమానం విని మీరు ఏమైనా సరే దేవుని దగ్గర నిలబడాలని మీరు నిలబడండి. 1 రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3వ రోజుని చూసేసిన తర్వాత అలవాటు అయిపోయింది కదా, పర్వాలేదులే అని కంటిన్యూ చేస్తారు. అది మనం చేసే తప్పు. శోధనలో పడడం అంటే ఏంటంటే 1 రోజు ఉంటారు. ఈ రోజు మీరు ఖచ్చితంగా ఫోన్ వాడరండి. ఈ వర్తమానం గురించి కాదు, ఏదైనా వర్తమానం విన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన పని చేయకుండా ఈ రోజు ఉంటావు, రేపు ఉంటావు, 3వ రోజున ఏం చేస్తామంటే సర్లే ఖాళీ కూర్చున్నా కదా అని ఫోన్ చూడడం వల్ల ఇంకోటి చేయడం దానికి సంబంధించినటువంటి ఆ పొరపాటు ఏదైతే ఉందో అది చిన్నదే కదా అని ప్రారంభిస్తావు, దాన్ని చూసేస్తావు, దాని తర్వాత ఇంకోటి చూస్తావు, అది అయిపోతుంది, దాని తర్వాత ఇంకోటి చూస్తావు. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, అలవాటు అయిపోయింది కదా. మళ్ళీ ఈ రోజు ఈ వాక్యం నిన్ను ప్రేరేపించి నిన్ను శుద్ధి చేసి శుభ్రం చేసిన తర్వాత నువ్వు మళ్ళా వెళ్ళి బురదలో పడిపోయావు కదా, కడుక్కోవడానికి దేవుని దగ్గరికి రావాలన్నా నీ మనసు ఒప్పుకోదు, నీ మనసు అంగీకరించదు, రానివ్వదు, ఆ ప్రార్థన రాదు, ఆ ప్రార్థనలో నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే స్వీయ నియంత్రణ కోల్పోతాం. మన వల్ల కానేరదు. లస్ట్, మోహం అనేది, అది మోహం అంటే ఒక వ్యభిచారమే కాదండి. ఈరోజు నువ్వు ఫోన్ పట్టుకున్నప్పుడు చూడాలి. అది పృథ్వీరాజు యాక్టింగ్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే డైలాగ్ వచ్చిందనుకో, చూడాలి, లేదా జబర్దస్త్, లేకపోతే ఇంకోటి నిన్ను ప్రేరేపించేటువంటి ఆ శోధన ఏదైతే ఉందో, ఆ లస్ట్ ఏదైతే ఉందో, ఆ మోహం ఏదైతే ఉందో, అది ఒక కోరిక, డిజైర్. ఆ కోరిక నిన్ను ఏం చేస్తుందో తెలుసా, 3 రోజులు చూడకపోయినా 4వ రోజైనా నీ చేత చూపిస్తావు. ఎందుకంటే ఆ యూట్యూబ్లో ఆ తమ్మునేలు నీ కంటుకి ఎప్పుడు రోజు రాందే ఆ రోజు వస్తుంది, ఫేస్బుక్లో ఆ రోజు వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో
అప్పుడే వస్తుంది. నిన్ను విపరీతంగా ఏడిపిస్తారు. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు శోధనలో పడేంత వరకు. శోధనలో పడేంత వరకు లస్ట్ అనేది. అందుకే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే రూట్ తీసేయాలనుకున్నాడు, వేరలతో దాన్ని పెకిలించేయాలనుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఆత్మీయ జీవితంలో బలహీనపరుస్తుంది. చూడండి, లవ్ వాజ్ లస్ట్ అంటే లవ్కిని, అంటే దేవుని ప్రేమకిని ఈ కామానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీకు చెప్తాను. చూడండి, ప్రేమ త్యాగం చేస్తుంది. ఏం చేస్తుంది? త్యాగం చేస్తుంది. గౌరవం తీసుకొస్తుంది. ఏం చేస్తుంది? గౌరవం. ప్రేమ ఏం చేస్తుంది? గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది, గౌరవంగా అగౌరవపరచదు. తర్వాత బాధ్యత కలిగి ఉంటుంది. ఏం కలిగి ఉంటుంది? దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటే నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేస్తావు, నీ కోరికలను త్యాగం చేస్తావు. ఏంటి త్యాగం? విడిచిపెట్టేస్తావు. నీ అలవాట్లను విడిచిపెట్టేస్తావు, నీ కోరికలను విడిచిపెట్టేస్తావు. తర్వాత ఏం చేస్తుందంటే దేవుణ్ణి గౌరవపరచడం ప్రారంభిస్తుంది. గౌరవం, దేవుణ్ణి సన్మానిస్తుంది. బాధ్యత కలిగి ఉంటావు. ఒక తీర్మానం తీసుకున్నావా? ఈరోజు ప్రభు యొక్క బలలో చేతులు ఉంచుతావు కదా, ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం తీసుకుని ప్రభువా నీ పాపాలు ఒప్పుకుని, నీ అవిధేయతను ఒప్పుకుని ఇక నేను చెయ్యను అని అంటావు కదా, దాని విషయంలో బాధ్యత కలిగి ఉంటావు, స్టాండర్డ్ కలిగి ఉంటావు. అది ప్రేమ. కామము, లస్ట్ ఏం చేస్తుందో తెలుసా? స్వార్థం. ఏంటి నీ స్వార్థం? దాని కోరిక తీరితే చాలు, అది స్వార్థం. తర్వాత వాడుకోవడం, వాడుకుని విడిచిపెట్టేసే స్వభావం. తాత్కాలికమైన సుఖం. ఏ సుఖం? లోకం ఇచ్చేది స్థిరమైనదా తాత్కాలికమైనదా? చెప్పాలి. తాత్కాలికమే. అది ఏదైనా కావచ్చు. తాత్కాలికమైనటువంటి సుఖం లస్ట్ ఇస్తుంది. కాబట్టి లస్ట్ ఏం చేస్తుందంటే, ఈ మోహం ఏం చేస్తుందంటే పాపానికి దారి తీస్తుంది. ఏం చేస్తుంది? పాపం చేయడానికి దారి తీస్తుంది. లవ్, ప్రేమ అనేది ఏం చేస్తుందంటే జీవానికి దారి తీస్తుంది. ఎక్కడ దారి తీస్తుంది? జీవానికి దారి తీస్తుంది. కాబట్టి లస్ట్ అంటే తీవ్రమైన కోరిక లేదా అత్యధిక ఆకాంక్ష అని అర్థం. సాధారణంగా ఈ పదాన్ని రెండు విధాలుగా ఉపయోగిస్తారు. ఈ లస్ట్ అనేటువంటి పదాన్ని సాధారణంగా రెండు విధాలుగా ఉపయోగిస్తారు. ఒకటి ఏంటంటే శారీరక లైంగిక ఆకాంక్ష, అంటే ఎవరో వ్యక్తిపై తీవ్రమైన శారీరక ఆకర్షణ కలగడం. ఈ లస్ట్ అనే పదాన్ని రెండు చోట్ల ఉపయోగిస్తారు. అందులో ఒకటి ఏంటంటే శారీరక పరమైంది, లైంగిక పరమైనటువంటి ఆకాంక్ష. దాని అర్థం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తిపై తీవ్రమైనటువంటి శారీరక ఆకర్షణ. ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు. అన్నౌన్ పర్సన్, హీఈస్ ద అన్నౌన్ పర్సన్, షీ ఈస్ ద అన్నౌన్ పర్సన్, ఆయన ఎవరో తెలియదు. కానీ ఆ వ్యక్తి మీద తీవ్రమైనటువంటి శారీరక ఆకర్షణ మనం కలిగి ఉంటాం. ఈ లస్ట్ చేసేటువంటి పని. దీని గురించి ఇది ఎలా ఉంటుందంటే ఇది ప్రేమతో భిన్నంగా పనిచేస్తుంది. ప్రేమలో భావోద్వేగాలు, గౌరవం ఉంటాయి. లస్ట్లో ప్రధానంగా శారీరక కోరిక ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసా? ఈ మాట దేవుడు రాయించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో చెప్పనా? ఈ మాట ఇప్పుడు మనం చదువుకునేటువంటి మాట దేవుడు చెప్పడానికి ఈ మాట సందేహించకుండా ఎందుకు రాశాడు? బైబిల్ చాలా మంది అంటారు భూత పుస్తకం అంటారు. భూత పుస్తకం కాదు, ఆ వ్యక్తి యొక్క బలహీనతను వ్యక్తపరిచింది. సమూయేలు రెండవ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారుని యొక్క సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. ఎందుకు రాశాడు ఇది? తల్లులు వేరు, వాళ్ళకి తండ్రి ఒక్కడే. వాళ్ళకి తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. అయితే ఆ తరువాత అనే పదాన్ని ఎందుకు రాశాడు? దేవుడు ఎందుకు రాయించాడు? మీరు 11వ అధ్యాయం 11వ అధ్యాయం చదివితే వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్లే సమయమున రాజుగారు యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద అటు ఇటు తిరుగుతున్నాడు. సాయంకాలం సమయంలో ఆయన కంటికి ఒక స్నానం చేసేటువంటి ఒక సుందరమైన స్త్రీ కనిపించింది. ఆమెను చూశాడు, ఆమె వివరాలు తెలుసుకున్నాడు, ఆమెను రప్పించుకున్నాడు, ఆమెతో అనుభవించాడు, కోరిక తీర్చుకున్నాడు, పంపించేశాడు. అయిపోయిన తర్వాత ఆమె అన్నది 3 నెలల తర్వాత వచ్చి అయ్యా నేను గర్భిణి అని చెప్పాడు. అవునా? అలాగా, మరి దీనికి ఏం చేయాలి?
వాస్తవానికి రాజుగారిని వ్యభిచరించినందుకు, అతిక్రమించినందుకు రాళ్లతో కొట్టి చంపేయాలి ఇద్దరిని. అయితే అప్పుడు ఏం చేశాడు అనుకున్నాడంటే సమర్థించుకోవాలనుకున్నటువంటి దావీదు తన భర్తని యుద్ధంలోంచి పిలిపించాడు. అప్పటికే 6 నెలల పాటు నుంచి యుద్ధం జరుగుతుంది. ఒకవేళ తన భర్త వచ్చి, ఏమే నేను వెళ్ళి 6 నెలలు అయింది, నీ కడుపు ఎవడు చేశాడని అడిగితే ఏం చెప్తాడు సమాధానం? కాబట్టి ఆమె రాజుగారి పేరు చెప్పాలి. రాజుగారిని లాక్కొచ్చి సింహాసనం మీద కూర్చున్నా లాక్కొచ్చి కొట్టి చంపేయాలి. అప్పుడు ఏం చేశాడంటే తన భర్తను రప్పించాడు. ఈడు వస్తే ఆమెతో వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది అనుకున్నాడు, కుదరలేదు. అప్పుడు చంపించేసిన తర్వాత మనం 1వ తరగతి నేర్చుకున్నాం కదా, ఆ స్టోరీ అంతా జరిగింది. ఆ జరిగిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, బాబు 3 విషయాలు చెప్తాను రాసుకో. 1, శత్రువుల చేతులకు అప్పగించమంటావా? 2, నీ ఇంట్లో నీ కొడుకే నీ భార్యలతో ఉంటాడు అని చెప్పి దావీదుకి కఠినమైన శిక్ష. దేవుడు ఎక్కడా ఎవరిని ఉపేక్షించలేదు. దావీదు తనకి ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు కానీ ఆ దేవుడు ఆ ఇష్టుడైన మనుషుడు తప్పు చేస్తే ఉపేక్షించలేదు, విడిచిపెట్టలేదు, ఊరికినే వదిలేయలేదు. శిక్ష చాలా కఠినంగా ఉంది. ఏం కఠినమైన శిక్ష తెలుసా? నీవు ఎవడో ఎదరోడు భార్యతో ఏదో చేసావు కదా, నీకు కడుపును పుట్టిన కొడుకులే నీ భార్యలతో పట్టపగల అందరూ చూసేటట్లుగా చేయిస్తాను, అది నీకు వచ్చే శిక్ష అని చెప్పాడు. ఆ స్టోరీ అయిన తరువాత అంటే ఏంటంటే ఆ చేసిన తప్పు ఎవరి మీదకి వచ్చింది? ఇప్పుడు అమ్మా, తల్లులారా, తండ్రులారా, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలో తెలుసా? మీ ప్రవర్తన ఎందుకు జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఆ కీడు, ఆ ఉపద్రవం, ఆ పాపం, ఆ శాపం మీ పిల్లల మీద వెలుబడి చేస్తారు. వాళ్ళు ఏమీ చూడలేదు అనుకుంటున్నారా? దావీదు చేసినటువంటి పొరపాటు ఆ తరువాత మీరు 11 అధ్యాయం 12 అధ్యాయం చదవండి, తర్వాత 13 అధ్యాయం చదవండి. తరువాత అనే పదాన్ని ఎందుకు వాడాడు? 14 సంవత్సరాల తర్వాత అంటే ఏదో జరిగింది కదా, 5 సంవత్సరాల తర్వాత ఏదో జరిగింది కదా. ఆ స్టోరీ జరిగిన తరువాత జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా? రాజుగారి యొక్క దావీదు కుమారుడు అమ్నోను అనేవాడు అబ్షాలోముకి తామారు అనే ఒక అందమైన చెల్లి ఉంటే వాడు దాన్ని చూసి మోహించడం ప్రారంభించాడు. లస్ట్, మోహం చూపు అనేది అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, కొడుకు, మామయ్య, బావ, మరిది గారు వీటితో సంబంధం ఏమీ ఉండదు. కోరిక వచ్చిందా, ఆడు నీకు కొడుకైనా సరే వాడితో వెళ్ళిపోతాం, ఆడు నీకు తమ్ముడైనా సరే వాడితో వెళ్ళిపోతావు, వాడు నీకు అన్న అయినా సరే వాడితో పోతావు. నీకు పిల్లలు ఉన్నారా, నీ భార్య ఉన్నాడా, నీ భర్త ఉందా, నీకేముంది, నీ పిల్లల పరిస్థితి ఏమీ గుర్తురా. కోరిక మోహించెను. దేవుడు ఎందుకు రాయించాడు? ఎందుకని రాయించాడు? బైబిల్లో ఈ మాట ఎందుకుంది? మోహించెను అనే పదాన్ని ఎందుకు రాయించాడు? అరే ఇది పట్టుకుని వాళ్ళు భూతు పుస్తకం కాదా అని అంటున్నాను. భూతు పుస్తకం కాదు, ఆడికి శిక్ష. సొంత చెల్లిని అలా చేస్తే ఏంటి సమాజానికి ఏమి నేర్పిస్తున్నావు దావీదు అని అడిగితే ఏం చెప్తారు? ఏం నేర్పిస్తున్నాం సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం, మనం ఏం నేర్చుకుంటున్నాం, మన పిల్లలకి ఏమి పాఠాలు నేర్పిస్తున్నాం, వాళ్ళకి ఏమి భవిష్యత్తునిస్తున్నాం? వాడు వెంటనే మోహించాడు. ఈ స్టోరీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభు యొక్క ఇక్కడతో నేను ఆపుతున్నాను, వచ్చే వారం నేర్చుకుందాం. ఈ రోజు ఇలాంటి బలహీనమైన పరిస్థితి సొంత అన్నదమ్ములు, ఒక డాక్టర్ గా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఐఎమ్ ఏ డాక్టర్, కానీ నా బలహీనత ఏంటో తెలుసా? నా ఇంట్లో మా అమ్మ, మా అక్క, మా చెల్లి, నా భార్య నాతో ఉంటుంది, కానీ మా అక్క, మా చెల్లెలు నైటీలు వేసి తిరుగుతుంటే నా మనసు ఏదో అయిపోతుందండి. చెప్పుకోవట్లేదు అంతే, బయట ఎవరు ఆడు చెప్పుకున్నాడా డాక్టర్. నా బలహీనతను ఎవడు తీరుస్తాడో అర్థం కాక పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే అరే ఇది మా అమ్మ, ఇది మా చెల్లి, ఇది మా వదిన, నేను ఎలా చూస్తున్నాను, నాకు ఎందుకు వస్తుందా లోపల ఈ ఆలోచన ఏంటి అనే బాధ ఎక్కువైపోయి చెప్పుకున్నాను. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, బయట ఎంత జాగ్రత్తగా ఉండాలి, సంఘంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, మనల్ని ఎందుకు సరి చేస్తున్నాడు, ఆ క్షణంలో దేవుడు ఎందుకు గుర్తు రావట్లేదు? ఈ మోహం అనేది మన హృదయంలో ఉండిపోయింది. అది మన కళ్ళను వాడుకుంటుంది. ఈ కళ్ళు మన శరీరాన్ని మోసం చేస్తున్నాయి, పాపం చేయడానికి మనల్ని ప్రేరేపిస్తున్నాయి.
ఈ పాపం చాలా భయంకరమైనది. ఈ లస్ట్, ఈ మోహం అనేది చాలా భయంకరమైనటువంటి పాపం. నీకు వివాహమైనా, నీ భర్త ఉన్నా, నీకు భార్య ఉన్నా, నువ్వు యవనస్తుడు అయినా, నువ్వు యవనస్తురాలు అయినా, నీకు తెలియకుండా నిన్ను దేవునికి దూరం చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి పాపం, ఒక భయంకరమైనటువంటి పాపం. అరే అన్న చెల్లి అనాలి. మీరు ఇంకా కిందకి చదవండి. నా చెల్లి నాతో రమ్ము, నా దగ్గర పడుకో, ఆ మాటలు రాయించారు దేవుడు. ఏంటంటే అక్కడ ఈ మోహం, ఈ లస్ట్ అనేది స్వీయ నియంత్రణ లేకుండా చేస్తుంది. ఇంకా నియంత్రణ అనేది ఉండదుగా. ఎంతటి బలవంతునైనా సరే కృంగదీసేసి లోపరిచేసుకుంటుంది. దాన్ని మనం జయించాలి అంటే దేవుని శక్తి కావాలి, దేవుని వాక్యం కావాలి, దేవుని బలం కావాలి, దేవుని కృప కావాలి. దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఈ బోధలు మీరు ఎప్పుడు వినలేదు, ఇవి మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ మనము లోబడకపోతే దేవుడు మనల్ని ఆయన చేతులతో ఆయనే నెట్టవలసి ఉంటుంది. ఎక్కడికో తెలుసా? ఆ దేవుడు నిన్ను గాయపరచాలనుకోవట్లేదు. ఆ దేవుడు నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టాలనేది కాదు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే ఈరోజు ఆ బలహీనత నిన్ను చాలా భయంకరమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. అలా చేయొద్దు, అలా రావద్దు. ఈ స్టోరీ, ఈ 13వ అధ్యాయం మీరు చదువుకుని రండి. వచ్చే వారం దేవుడు మనతో ఏం మాట్లాడతాడో నేర్చుకుందాం. మీరు చదివింది ఒక అర్థం కాకపోతే 3 సార్లు అయినా చదవండి, 4 సార్లు అయినా చదవండి. 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదవండి. ఏం జరిగిందో మనం నేర్చుకుందాం. కాకపోతే ఈరోజు ప్రభు యొక్క బల్లలోకి వెళ్ళక ముందు మనల్ని మనం విమర్శించుకుందాం. ఎలాంటి బలహీనతలున్నా సమాజాన్ని మోసపుచ్చడానికి, మోసం చేయడానికి నువ్వు ప్రభు యొక్క బల్ల తీయేసుకుంటున్నావేమో. ఇంక్లూడింగ్ విత్ మీ, నా గురించి కూడా మీకు చెప్పుకుంటున్నాను. సమాజంలో గొప్పగా కనబడడానికి, అంటే ఇద్దరు ప్రార్థన చేసే వాళ్ళతో తిరిగేసి నేను కూడా ప్రార్థన పరురాలనే. ఈరోజు సమాజం ఎలా తయారయ్యిందంటే, నేను ఒక బుక్ చదువుతున్నాడు, ఆ బుక్లో రాసినటువంటి మాటలు ఏంటంటే, ఈరోజు సమాజం ఎలా ఉందంటే, జనాలు ఎలా ఉన్నారంటే, పరిశుద్ధత కలిగి జీవించేటువంటి పాస్టర్ గారితో కూడా తిరిగి మేము కూడా పరిశుద్ధులమే అని చెప్పేసుకుంటున్నారు సమాజం. కానీ లోపట జరిగే కుళ్ళు, కుతంత్రం, ఈ దరిద్రాన్ని మాత్రం వదులుకోవట్లేదట. ప్రార్థనా గుంపులో కూర్చుని మేము కూడా ముసుకేసుకుని ప్రార్థన చేసుకున్నాం, మేము మంచోళమే అని వాళ్ళు అనేసుకుంటున్నారు. జాగ్రత్త, మోసపోవద్దు, నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. అది మోసకరమైనటువంటి పని. నీవే ఒక రోజు నాకు ఎడవబడతావు. నీ భక్తితో దేవునికి అవసరం లేదండి. దేవుడు చాలా ఖచ్చితమైన వాడు, వాక్యానికి మొహమాటం ఉండదు. నేను పాస్టర్నా, ఒకవేళ నేను తప్పు చేస్తున్నానా, నాకు దేవుని రాజ్యం ఉండదు. నన్ను వాడుకోవచ్చు, ఈ ప్రదేశంలో ఈ వర్తమానం చెప్పడానికి నా నోరుని వాడుకోవచ్చు, నన్ను వాడుకోవచ్చు, నాకు జ్ఞానం ఇవ్వచ్చు. నేను ఈ ప్రదేశంలో నిలబడినప్పుడు నా ద్వారా దేవుడు మీతో మాట్లాడవచ్చు. కానీ నేను మీకు వాక్యం చెప్పి నేను కూడా మోహపు చూపులతో చూస్తే నాకు పరలోకం ఉండదు. నేనైనా ఒకటే, మీరైనా ఒకటే, దీనికి వ్యత్యాసం ఏమీ లేదు. నేను సేవకుని కదా అని దేవుడు నాకేమో ఫ్రీగా పంపించేస్తాడు అనుకున్నారేమో. అలాంటి ఉన్నదో ఈ భూమి మీద సేవకులు మమ్మల్ని గుర్తిస్తే, ఒకవేళ నాకు తెలిసిన డాక్టర్ గారు అనుకో, అంటే అది లేకుండా ఓపీ చీట్ లేకుండా లోనికి వెళ్ళిపోతాం. పరలోకం వెళ్ళడానికి ఉండదమ్మా, నేను లైన్లో ఉండవలసిందే. నా వరకు వచ్చిన తర్వాత దేవుడు అవుట్, గెట్ అవుట్ అంటాడు. కాబట్టి నాకు 2 విధాల శిక్ష. ఒకటి మీకు చెప్తున్నాను, మీ